సుమారు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2009 నాటికే ప్రాజెక్టు పనులు పూర్తయినాయి. ఈనాటికి 15 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు సాగునీరు ఇవ్వటంలో ప్రభుత్వాలు విఫలమైనవి. గతంలో 2022లో గేట్లు కొట్టకపోయి ఉండనీరు సముద్రం పాలైంది. సాగునీటికి కూడా ఇబ్బంది ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రాంత ఆయకట్టుదారులని సమీకరించి వివిధ రూపాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచి గేట్లు బిగించాలా, నీటిని నిల్వ పెట్టాలా, తాగునీరు అందించాలని చెప్పి డిమాండ్ తోటి నెలల తరబడి అనేక వివిధ రూపాల ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. తద్వారా ఏదైనా చివరికి ప్రభుత్వం స్పందించి పనులు ప్రారంభించారు గేట్లు బిగించేదానికి. అయితే ఇవాళ పనులు వెంటనే పూర్తి చేసి వర్షాకాలం పూర్తయ్యి ఈ నీళ్ళని నిలవబెట్టి వెంటనే పనులు పూర్తి నీటిని నిలవబెట్టాలా. ఎండాకాలం రేపు రబీ సీజన్లో ఆరుదళ్ళకి పంటలకి నీళ్లు అందించాలని చెప్పి దానికి తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు బుళ్ళకమ్మ ప్రాజెక్ట్, బుళ్ళకమ్మ నదీ పరివాహక ప్రాంతంలో ఈ ప్రాజెక్టును నిర్మాణం కోసం ఈ ప్రాంత ప్రజలు అనేక రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ని సాధించుకోవటం అనేది గత అనేక సంవత్సరాల కళ. అయితే మరి ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగి 2009లో ప్రాజెక్టుని ప్రారంభించిన 2005లో ప్రాజెక్ట్ని నిర్మాణాన్ని ప్రారంభించారు. 9లో పూర్తయింది, కంప్లీట్ అయింది. అయితే దురదృష్టకరం, మరి 2022లో వచ్చినటువంటి భారీ వర్షాలకి గుళ్ళకమ్మకు సంబంధించినటువంటి 3వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. దాన్ని మరి బిగించి నీళ్లు నిల్వ చేయాలని మరి రైతులందరూ కోరుతా ఉన్నా ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోనేటువంటి నేపథ్యంలో మరో సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకో గేటు కొట్టుకుపోయింది. యాతావాత 2 గేట్లు కొట్టుకుపోయి ప్రజలు నిరుత్సాహపడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ దశలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దశల వారీగా ఒక పోరాట కార్యక్రమాన్ని ఆలోచన చేసి మరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి అనేక గ్రామాలు చుట్టి వచ్చేలా పాదయాత్ర చేశాం. ఈ ప్రాజెక్టు దగ్గర నుంచి కలెక్టరేట్ దాకా పాదయాత్ర నిర్వహించాం. ఈ ప్రాజెక్టు పరిధిలో ఉండేటువంటి మండలాల తహసీల్దార్ కార్యాలయాల దగ్గర మరి ప్రజల్ని సమీకరించి మరి పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించడం జరిగింది. ఆ రకంగా మరి ఆందోళన చేసినటువంటి మరి అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుతో గ్రామాల్లో ఉండేటువంటి రైతులందరూ మరి సచివాలయానికి పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని కూడా చేపట్టారు. ఆ రకంగా చేసినటువంటి పర్యవసానంగా మరి ఆ 2-3 గేట్లకి కేవలం 60 లక్షల రూపాయలు విడుదల చేసి వాటి మరమ్మతులు చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తం ఉన్నటువంటి ప్రాజెక్టులో ఉండేటువంటి అన్ని గేట్లు కూడా నిర్మాణం చేస్తేనే ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఏదైతే 3.5 టీఎంసీలు 3.86 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండాలంటే మొత్తం గేట్లన్నీ కూడా రిపేర్లు చేసి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి కొత్తవి నిర్మించాలని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అది మరి ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ పనులు ఇప్పుడు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు ఒక పనులు వచ్చినటువంటి పనులకి మరి గుజరాత్కు సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టరు ఈ పనులన్నీ నిర్వహిస్తూ ఉన్నాడు. వాళ్ళకు కూడా కొంత అమౌంట్ రిలీజ్ అయినాయి. అట్లాగే మళ్ళీ ఇంకా మిగతా పనులకి రిలీజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ఏది ఏమైనా 6.5 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకి నిధులు అవసరమవుతాయి. అది త్వరగా రిలీజ్ చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీంతోపాటు ప్రాజెక్టుకి నీళ్లు
వస్తాయి. నీళ్లు నింపడానికి మరి ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. రేపు వచ్చే నెల 22 నాటికి పూర్తి FRL నింపాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. FRL అంటే దాదాపు 24 అడుగుల నీళ్లు నింపేటువంటి ప్రయత్నం చేస్తారు. మంచిది, కానీ నీళ్లు నింపంగానే సరిగదు కదా. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడు నోట్లో శని అన్నట్టు ఇవాళ కుడి ఎడమ కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ కాలువల ద్వారా పంట చేలకి నీళ్లు పోవాలి. అది జరగాలంటే మొత్తం ఈ కాలువల మరమ్మతులు, అట్లాగే మేజర్ కాలువల ఉండేటువంటి తూటికాడ లేకపోతే ఇతరత్ర షట్టర్లు ఇవన్నీ పోయి ఉన్నాయి. అవి జరగడానికి ఇవాళ టెండర్లు పిలిచారు. రేపో మాపో ఆ టెండర్ల ప్రక్రియ ఓపెన్ చేస్తారని తెలుస్తూ ఉంది. తక్షణం ఈ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి అవసరమైనటువంటి నిధుల్ని ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు కూడా ముగిసినాయి. తక్షణం రిలీజ్ కావాల్సినటువంటి అమౌంట్ని రిలీజ్ చేయాలి. అదేవిధంగా తక్షణం పనులు కూడా ప్రారంభించి కాలువల యొక్క మరమ్మతులు పూర్తి స్థాయిలో చేయాలి. దాంతోపాటు ఈ ప్రాజెక్టు కింద భూములు ఇచ్చినటువంటి నిర్వాసితుల సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఆ నిర్వాసిత గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించి ఇవాళ పూర్తి స్థాయిలో నీటిని నింపటం ద్వారా ఈ ప్రాజెక్టు కింద కుడి ఎడమ కాలువల ద్వారా ఉన్నటువంటి సాగు అయితే ఉందో చివరి ఎకరాకి కూడా మరి నీళ్లు అందే విధంగా ఈ రబీ సీజన్లోనే మరి నీళ్లు అంది. ఇప్పటికే మరి ఈ